హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ కుర్మా. అయితే మనం డైలీ చేసుకునే ప్రతి కర్రీలోనూ ఉల్లి, వెల్లుల్లి, టమాటా వంటివి తప్పనిసరిగా వేస్తూ ఉంటాం కదా. అవి వేస్తేనే కూర చిక్కగా కాస్త ఘాటుతో మంచి రుచిగా వస్తుంది అనుకుంటాం కదా. అయితే ఈవేళ నుంచి గణపతి నవరాత్రులు స్టార్ట్ కావడంతో చాలామంది ఉల్లిపాయ, వెల్లుల్లిని తినరు. అలాంటి వారి కోసం అవేమీ లేకుండానే కమ్మగా ప్రిపేర్ చేసుకుని ఒక సింపుల్ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. అదే నోరూరించే బంగాళదుంప కుర్మా. ఇది చాలా రుచికరంగా ఉండి చపాతీ, పుల్కా, పూరి, రోటీల్లోకి సైడ్ డిష్గా అదిరిపోతుంది. అలాగే వేడి వేడి అన్నంలోకి కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. పైగా దీని తయారీ కోసం ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మరి ఉల్లి, వెల్లుల్లి లేని ఈ సింపుల్ అండ్ టేస్టీ ఆలూ కుర్మాని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం ఈ రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నెలో బంగాళదుంపలను తీసుకొని తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. అవి మంచిగా ఉడికిన తర్వాత పొట్టు తీసుకొని వాటిలో రెండింటిని కచ్చా పచ్చగా మ్యాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒకదాన్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అనంతరం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పసుపు, కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో తాజా పెరుగుని యాడ్ చేసుకొని కలుపుతూ 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఆ విధంగా ఉడికించుకున్నాక ఆ మిశ్రమంలో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, మ్యాష్ చేసుకున్న ఆలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అనంతరం గ్రేవీకి సరిపడే వాటర్, రుచికి సరిపడే ఉప్పు వేసుకొని మరోసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ మిశ్రమం కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. అది చక్కగా ఉడికి దగ్గర పడి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు గరం మసాలా, కసూరి మేతి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలిపి మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంతేనండి. చివరిలో సన్నగా తరిమిన కొత్తిమీర తరుగును వేసుకొని కలిపి దించేసుకుంటే చాలు. ఎంతో టేస్టీగా ఉండి ఉల్లి, వెల్లుల్లి లేకుండా సూపర్ టేస్టీగా ఉండే కమ్మని ఆలూ కుర్మా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.